తిరుపతి జిల్లా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో జిల్లాలోని 56 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు 3.80 లక్షల మేరకు నగదు పురస్కారాలు అందించారు. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 36 మంది విద్యార్థులకు 5,000 వంతున 1.80 లక్షల ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్, ఇతర ఉన్నత చదువులు చదివే 20 మందికి 10,000 వంతు 2 లక్షల నగదు అందించారు. అలాగే 90 మంది పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందించారు. 25 ఏళ్లుగా దాతల సహకారంతో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో సామాజిక సేవలు అందిస్తున్నట్లు సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య తెలిపారు. విద్యార్థులు సహాయం పొంది క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ క్రమంలోనే వారు పేదలకు చేతనిచ్చి సార్థకత చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటుగా ముఖ్య అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు పెళ్లూరు కోటేశ్వరరెడ్డి, గిరిధర్ రెడ్డి, రమణారెడ్డి, నవీన్, వెంపలూరు బాబురావు, ఆవుల సుబ్బయ్య, భాస్కర్ రెడ్డి, పన్నగ సాయి దాతలు పాల్గొన్నారు. ఈ ట్రస్ట్కి ఏకదంతము పురా మహాభారతం భగవద్వామనుసందధామి భగవద్వేషిణి భగవద్గీతే భగవద్వే సాయినాథ్ మహారాజ్కి సహకారం తీసుకోవాలని వచ్చిన వాళ్ళు ఫలానా వారికి సంబంధించి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి కార్యక్రమం నిర్వహించేది సాయి భక్తులు కాబట్టి ఆ సంస్థ సాయి తత్వ ప్రచారము, సాయి ధర్మ ప్రచారము, సాయి సేవ చేసేటువంటి సంస్థ కాబట్టి ఇక్కడ సాయిబాబాకు సంబంధించిన చెప్తున్నాను. సాయినాథ్ మహారాజ్కి నిర్వహిస్తున్నటువంటి శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి బృందానికి, ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి దాతలకి, ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, ఇదే సందర్భంలో కోటలో భక్తులు ఇక్కడ ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదండి, ఉన్నాయా లేవా? ఒకసారి మొబైల్స్ ఎలా చూపిస్తారా? మీ జోబుల్లోంచి తీసి ఒకసారి పైకి అందరూ. మొబైల్స్ లేని వాళ్ళు ఎవరూ లేరు. ఒకసారి చూపిండి పర్లేదు. నా దగ్గర లేదు కాబట్టి చూపించడం లేదు. స్విచ్ ఆఫ్ అయినా చేయండి, వైబ్రేషన్ అయినా పెట్టండి, ఈ రెండింటి లేదో ఒకటి చేయండి. ఈరోజు కోటమ్మ తల్లి ప్రాంగణంలో ఆవరణలోకి వచ్చాం. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు అక్కడ విషయాలు, ఇంటి దగ్గర విషయాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా ఒక గంట సేపు కూర్చోగలిగితే కోటమ్మ తల్లి కానీ లేదా సాయిబాబా కానీ ప్రేరణను ఇచ్చి మాట్లాడించేటువంటి మాటల్లో ఏదో ఒక మాట మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ అందరి సమయం విలువైనదే, నా సమయం విలువైనదే, మీ సమయం విలువైనదే. కాబట్టి ఇక్కడ ఉండి మాట్లాడదలుచుకుంటే కనుక, కబుర్లు చెప్పుకోదలుచుకుంటే కనుక నేను బయటికి వెళ్ళిపోతాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయను అని మీకు మీరు మనసులో ఒక ప్రామిస్ చేసుకుని కళ్ళు తెరవండి. నేను మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ముందు వస్తుంటాను, నువ్వు కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు విద్యార్థుల, వాళ్ళ తల్లిదండ్రుల. మరి విద్యార్థులు ఎందుకు నిరుపేదలైనారు? తల్లిదండ్రులు నిరుపేదలైతే విద్యార్థులు నిరుపేదలు అవుతారా? నిరుపేదలు అవుతారా? అవరు పరిస్థితులకు సంబంధించిందే కానీ, మీ భౌతికమైనటువంటి స్థితికి సంబంధించిందే కానీ, భగవంతుడు ఇచ్చినటువంటి విషయాల్లో ఎక్కడా నిరుపేదతనం లేదు. నాకు తెలిసినంత వరకు నిరుపేదలు అన్నది ఒక కోణం